త్రివిధ దళాలతో జరిగిన సమావేశంలో పీఓకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ. కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడు ఒక్కటే అన్న ప్రధాని కశ్మీర్ను భారత్కు అప్పగించడం తప్ప పాక్కు గత్యంతరం లేదని తేల్చి చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం వాఘా బోర్డర్ దగ్గర మా ప్రతినిధి శర్మ ఉన్నారు. శర్మ దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ అందిస్తారు. శర్మ, ప్రస్తుతం ప్రధాని మోడీ వ్యాఖ్యల నేపథ్యంలో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? భారీ వర్షం పడి ఒక్కసారిగా వర్షం ఆగిపోతే ఏ రకంగా ఉంటుందో సరిహద్దు రాష్ట్రాల్లో కూడా ఆ రకమైనటువంటి సిచ్యువేషనే కనపడుతోంది. నిన్నటి దాకా రాత్రి 11 గంటల వరకు కాల్పుల మోత, బాంబుల ప్రకంపనలతో అట్టుడికినటువంటి సరిహద్దు రాష్ట్రాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే కొంత తగ్గుముఖం పడుతున్నాయి. అక్కడ జీవనం అంతా కూడా సామాన్య జీవనం కూడా మామూలుగానే గడుస్తున్నటువంటి పరిస్థితి. కానీ పాక్ సంబంధించి గట్టిగా బుద్ధి చెప్పాలన్న ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్దతు ఇచ్చినటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి మార్పు ప్రజల్లో కనిపించట్లేదు. ఖచ్చితంగా పాక్కు గట్టి బుద్ధి చెప్పాలనేటువంటి అంశానికి సంబంధించి అందరూ కూడా గట్టిగా చెప్తున్నటువంటి మాట. ఇక భారత ప్రభుత్వం అలాగే ప్రధాని మోడీ కూడా పాకిస్తాన్ వైఖరి పట్ల తీవ్రంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇవాళ జరిగినటువంటి కీలక సమావేశాల్లో కూడా త్రివిధ దళాధిపతులకు చాలా మోడీ కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. పాక్ మళ్లీ కాల్పులకు తెగబడితే గనక గట్టిగా సమాధానం ఇవ్వాలనేటువంటి విషయంలో మోడీ చాలా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం చేసిన తర్వాత 2 దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని ఆయన ప్రకటన చేసిన తర్వాత అలాగే భారత విదేశాంగ శాఖ కార్యదర్శి కూడా దీనికి సంబంధించి ప్రత్యేక సమావేశం చేసి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తుంగలు తొక్కింది. మళ్ళీ రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు యథేచ్ఛగా విచ్చలవిడిగా డ్రోన్లతో క్షిపణుల దాడికి తెగబడినటువంటి వైనం. దీన్ని మాత్రం భారత్ చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో గట్టి బుద్ధి చెప్పాలనేటువంటి విషయంలో చాలా పకడ్బందీగా ఉన్నటువంటి అంశం. ఇవాళ రక్షణ శాఖకు సంబంధించి బ్రహ్మోస్ క్షిపణుల ఉత్పత్తి కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా రక్షణ శాఖ మంత్రి అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి చాలా స్పష్టంగా చెప్పారు. భారత్ ఉగ్రవాదం విషయంలో ఇక ఉపేక్షించేటువంటి పని లేదు, యుద్ధమే. ఒకవేళ భారత్ లో ఉగ్రవాద చర్యలకు ఎవరు పాల్పడినా కూడా ఇక యుద్ధమే, సమరమే అనేటువంటి స్పష్టమైనటువంటి సంకేతం ఇచ్చినటువంటి పరిస్థితి. ఒకవేళ పాకిస్తాన్ ఒక్క తూటా పేలిస్తే మీరు క్షిపణులతో సమాధానం ఇవ్వండి అంటూ త్రివిధ దళాధిపతులకు మోడీ చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఆపరేషన్ సింధూర్ అన్నది ఇంకా మొదలు కాలేదు అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. పహల్గాం సంబంధించినటువంటి అంశంలో ఉగ్రవాదులు, పాకిస్తాన్ కు చెందినటువంటి ఉగ్రవాదులు 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నటువంటి వైనం పైన భారత ప్రభుత్వం గాని భారత ప్రజలు గాని చాలా తీవ్రంగా స్పందించారు. పెద్ద ఎత్తున పాకిస్తాన్ వైఖరిని తప్పుపట్టినటువంటి అంశం. దానికి అనుగుణంగానే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద చర్యలను, ఉగ్రవాద కార్యకలాపాలను, ఉగ్రవాద స్థావరాలను నిర్వీర్యం చేసేటువంటి ప్రక్రియ మొదలుపెట్టి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నటువంటి ప్రాంతంలో ఉగ్ర స్థావరాలను 9 స్థావరాలను ఎంచుకొని వాటిని పూర్తిగా నిర్వీర్యం చేయడంతో పాటు 100 మంది ఉగ్రవాదులను హతం చేసినటువంటి విషయానికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ పేరుతో మొదలైనటువంటిది ఇది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది, ఇది ఆగిపోలేదు అనేటువంటి విషయానికి సంబంధించి కూడా మోడీ ఇవాళ జరిగినటువంటి త్రివిధ దళాధిపతుల సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం. కాశ్మీర్ అన్నది భారత్ కు సంబంధించినటువంటి వ్యవహారం. కాశ్మీర్ విషయంలో భారత్ ఎప్పుడు కూడా వెనకడుగు వేసేటువంటి ప్రసక్తే లేదు. కాశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మోడీ చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం. పాక్ ఆక్రమిత కాశ్మీర్, ప్రస్తుతం ఆక్రమిత కాశ్మీర్లో పాక్ కొంత ఆక్రమించింది కాబట్టి దాన్ని అప్పగించడం తప్ప పాక్కు మరో మార్గం లేదు, మరో గత్యంతరం లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మోడీ చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం. అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను అప్పగించడం,
ఉగ్రవాదులను సరెండర్ చేయాలి. ఎందుకంటే 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకోవడంతో పాటు భారత్లో ఉగ్ర కార్యకలాపాలకు ఉగ్ర చర్యలకు అనేక ఉగ్ర సంస్థలు పాల్పడుతూ ఉన్నాయి. భారత్లో హిజ్బుల్ ముజాహిద్దీన్, జైషే మహమ్మద్, లష్కరే తోహిబా లాంటి ఉగ్రవాద సంస్థలు భారత్లో అనేక ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతూ అమాయకులను హతమొందిస్తున్నటువంటి విషయంలో ఎవరైతే ఆ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి సంస్థలు ఉన్నాయో సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులను భారత్కు ఖచ్చితంగా అప్పగించాల్సిందే తప్ప పాక్కు మరో గత్యంతరం లేదు అనేటువంటి విషయం కూడా ఇప్పుడు చాలా తెరపైకి వస్తున్నటువంటి అంశం. ఇక ఉగ్రవాదులను సరెండర్ చేయడంతో పాటు మాకు ఎవరి మధ్యవర్తిత్వము అవసరం లేదు అనేటువంటి విషయాన్ని కూడా మోడీ చాలా గట్టిగా చెప్పినటువంటి విషయం. మరి పెద్దన్న పాత్రతో నిన్న అమెరికా మధ్యవర్తిత్వం చేసిందని, ఈ 2 దేశాలతో మాట్లాడిందని, యుద్ధం ఆపాలి, కాల్పుల విరమణ చేయాలని అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ప్రకటన చేశారో మరి ఆ ప్రకటన చేసిన తర్వాత కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. మళ్ళీ రాత్రి 2 గంటల పాటు విచ్చలవిడిగా కాల్పులకు పాల్పడింది, క్షిపణుల దాడికి తెగబడింది. జమ్మూ కాశ్మీర్ ఏరియాలో విచ్చలవిడిగా ఈ రకమైనటువంటి కాల్పులకు పాల్పడింది. మరి ట్రంప్ ప్రకటన తర్వాత ఈ రకమైనటువంటి ఉల్లంఘన తర్వాత మోడీ ప్రకటన ఇప్పుడు చాలా కీలకంగా మారింది. మాకు మధ్యవర్తిత్వం అవసరం లేదు, మా భారత విషయంలో, మా భారత ప్రజల సంక్షేమం విషయంలో మాకు ఎవరి జోక్యం అవసరం లేదు, ఏ రకంగా బుద్ధి చెప్పాలో పాక్కు ఆ రకమైనటువంటి బుద్ధి చెప్తామనేటువంటి విషయంలో కూడా మోడీ చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం. సాయంత్రం 6:30 గంటలకు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్త సమావేశం నిర్వహించడం, పాక్ విషయంలో అమెరికా మోడీ స్ట్రాంగ్ మెసేజ్, పాకిస్తాన్కు దాడి చేస్తే ప్రతిచర్య గట్టిగా ఉంటుందనేటువంటి విషయాన్ని తేల్చి చెప్పినటువంటి సందర్భం ఇవన్నీ చూస్తున్నాం. అమెరికా ఉపాధ్యక్షుడు జేసీ వాన్స్తో ఫోన్లో మాట్లాడిన మోడీ ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో కఠినంగా ఉంటాము అనేటువంటి విషయాన్ని మోడీ చాలా స్పష్టంగా చెప్పినటువంటి వైఖరి. మరి పహల్గాం ఘటన తర్వాత ఉగ్రవాద చర్యల విషయంలో భారత్ వైఖరి చాలా గట్టిగా ఉంది. అందుకే 9 స్థావరాలను, ఉగ్ర స్థావరాలను గుర్తించి వాటిని లక్ష్యంగా చేసుకొని వాటిని నిర్వీర్యం చేసింది భారత సైన్యం. కానీ మళ్ళీ ఆ తర్వాత కవ్వింపు చర్యలకు పాల్పడుతూ సామాన్యులను టార్గెట్ గా చేసుకొని పాకిస్తాన్ ఇక్కడ క్షిపణుల దాడి, డ్రోన్లతో క్షిపణుల దాడి చేయడం, కాల్పులకు తెగబడడం ఇవన్నీ చూస్తూ ఉంటే కవ్వింపు చర్యలైనటువంటి విషయం చాలా స్పష్టంగా తెలిసిపోయింది. దానికి భారత గగనతలంలోకి వచ్చేటువంటి సమయంలోనే ఆ డ్రోన్లను గగనతలంలోనే నిర్వీర్యం చేసింది భారత్. మరి ఇంత గట్టిగా సమాధానం చెప్తూనే భారత్ మాత్రం ఆపరేషన్ సింధూర్ను ఆపేటువంటి ప్రసక్తే లేదు. ఒక దాడి చేస్తే దానికి 100 దాడులతో సమాధానం చెప్పాలి అనేటువంటి భారత వైఖరి పట్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. మరి పాక్ విషయంలో గట్టి వైఖరి అవలంబించాలనేటువంటి దేశ ప్రజలందరూ కూడా ఆ రకమైనటువంటి దానికే మద్దతు పలుకుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే కొంత న్యాచురల్ లోకి వచ్చేసాయి. సామాన్య రోజువారీ కార్యకలాపాలు కూడా కొనసాగుతున్నాయి. ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. రెడ్ ఏరియాకు సంబంధించినటువంటి కావచ్చు, బ్లాక్అవుట్, ఈ రకమైనటువంటి వాటి అన్నింటినీ కూడా ఎత్తివేశారు. మరి ఇప్పుడు ప్రస్తుతం మాత్రం సరిహద్దు రాష్ట్రాల్లో ప్రశాంత వాతావరణం అన్నది నెలకొంది. మరి ఈ రోజు రాత్రికి మళ్ళీ ఒకవేళ ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా గట్టిగా దాన్ని ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉన్నట్టు మనకు స్పష్టమవుతుంది. రైట్, థ్యాంక్ యూ శర్మ.